బీఆర్ఎస్ నుంచి వరుసగా నాయకులు వలసలు వెళ్తున్నారు. ఇందులో మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంప్ అనే క్వశ్చన్ మార్కు. అంటే ఇప్పటికే వెళ్ళిన వారితో పాటు మరో ఇద్దరు జంప్. వరుసగా బీఆర్ఎస్ను నాయకులు ఎందుకు వీడుతున్నారు? దీనికి కారణం ఏమిటి? కేసీఆర్ ఏమన్నా పొరపాట్లు జరిగినాయా? ఆ పొరపాట్లను గుర్తించిండ్రా? ముందుగా జరిగిన పొరపాట్లు ఏమిటి? ఈ వలసలు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఇవాళ బీఆర్ఎస్ ఇంత బలహీనంగా ఎందుకు తయారవుతున్నది? తక్కువ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇంత ఒడిదుడుకులను ఆటుపోటును ఎందుకు ఎదుర్కొంటున్నది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న, ఉమ్మడి రాష్ట్రంలో విపక్షంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగానే కనబడుతున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ చర్యల వలన తెలుగుదేశం ఖాళీ అయింది లేదని అనుకుందాం. ఆయన అక్కడక్కడ నాయకులు ఉన్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పార్టీ ఎందుకు ఇంత ఢీలా పడినట్టు కనబడుతున్నది? నాయకత్వం ఏం చేయాలో తెలియని ఒక అయోమయానికి ఎందుకు గురవుతున్నది? నైరాశ్యంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు కొన్ని సమాధానాలు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో, మొత్తం సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొని రావడంలో కేసీఆర్ పాత్ర ఎనలేనిది, అందులో సందేహం లేదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లేదుగాక లేదు. మొత్తం ఆనాడు తెలంగాణ కోసం 69లో ఉద్యమించిన వారు, ఆ తర్వాత 80లో ఉద్యమం చేసిన వారు, 95, 96లో ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నవారు, మేధావులు, విద్యార్థులు, వీళ్ళందరూ కూడా విడివిడిగా ఉద్యమాలు చేస్తున్న వారిని రాజకీయంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి వారందరికీ నైతిక మద్దతును, చట్టసభల ద్వారా మద్దతునివ్వడంలో కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషించింది. కేసీఆర్ పొరపాటు చేసినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆనాడున్న విద్యార్థి సంఘాలు, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక, వందల రకాల తెలంగాణ కవులు, కళాకారులు మాటల రూపంలో, పద్యాల రూపంలో, కవిత్వాల రూపంలో, కథల రూపంలో ప్రజలను నిత్యం చైతన్యవంతం చేసుకుంటూ వచ్చి బీఆర్ఎస్కు మద్దతు దొరికేలా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కేసీఆర్కు దూరమైండ్రు కాదు, దూరం కాబడిండ్రు. దూరం కాబడలేదు, కేసీఆర్ దూరం చేసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు కలిసి వచ్చిన వారిని, తొలితరంలో ఉన్నవారిని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అద్భుతమైన అవకాశం కేసీఆర్కి వచ్చింది. వారి స్థానంటే ఉద్యమంలో పనిచేసిన వారికి కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని నష్టపరిచిన వారిని, తనపైనే విమర్శలు చేసిన వారిని, తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన వారిని ఏరి కోరి పిలుచుకొని అందలం ఎక్కించడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. ఇదొక పొరపాటు. మరొక పొరపాటు, ఇతర పార్టీలకు వెళ్ళి మొత్తం విపక్షాన్ని బలహీనపరిచి తాను బలంగా ఉండాలని ఆలోచన చేయడం. అందువల్ల మొత్తము అందరూ వివిధ అభిప్రాయాలు కలిగిన వారు, ఒకప్పుడు తెలంగాణను టీఆర్ఎస్ను వ్యతిరేకించిన వారు ఒక శిబిరంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో పోసగలేదు, నాయకత్వం మధ్య ఏకాభిప్రాయం రాలేదు, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో. దాని కారణంగా ఎవరికి వారు చేసుకున్న కుట్రల కారణంగా, ఎవరికి వారు చేసుకున్న వ్యతిరేకమైన ఫలితాలు, వ్యతిరేకమైన ప్రచారాల కారణంగా పార్టీకి నష్టం జరిగింది. ఈ విషయాలను కేసీఆర్ గుర్తించలేదు, మరో పొరపాటు. ఇంకోటి, 2014, 2018 ఈ 2 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వారికే మళ్ళీ టికెట్లు ఇవ్వడం, తర్వాత ఉద్యమంలో విద్యార్థి నాయకులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వివిధ పార్టీలకు వారు వదిలేసుకొని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ అవసరాల కోసం వారికి అవకాశాలు ఇవ్వలేదు. ఇచ్చిన వారికే మళ్ళీ ఇచ్చి గెలిపించుకుంటామని అన్నారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఇది మాకు ఇవ్వలేదేమి అనే బాధ వారికి ఉన్నది. దాన్ని మీరు నిరాకరించిండ్రు. కాబట్టి మరొక పొరపాటు జరిగింది. అన్నింటికంటే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎందుకు జరిగింది, దానిపైన ఎట్లా రివ్యూ చేసుకోవాలి, ఈ విషయంలో ప్రజలకు ఎట్లా చెప్పాలి అనుకున్నప్పుడు ప్రజలు గాడిదేదో గుర్రం ఏదో తెలుసుకుంటారు, ప్రజలు ఇప్పుడు అనుభవిస్తారు, వాళ్ళే తెలుసుకుంటారు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం వలన ప్రజలకు అది ఒక రకంగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించినట్లు, ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుని చెప్పినట్లు. కానీ ఇటువైపు నుంచి ఏం పొరపాట్లు జరిగినాయి, ప్రజలకు ఇది ఇచ్చినాము, ఇది చేయలేకపోయినాం చెప్పలేదు. ఇదొక అంశం. రెండవది, కేసీఆర్ ఎవరిని కలవరు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు ఓ ధర్మదర్శనం పెట్టుకొని నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కలిసి ఉంటే కనుక వారికి ఏం కావాలో జరుగుతున్నది కదా. పైరవికారులకు ఎందుకు సచివాలయానికి, పైరవికారుల కోసం కలవాలనా అనే
ఈ రకమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసింది తప్ప ముఖ్యమంత్రి ప్రజలను కలిసి ఉంటే కనుక ప్రజలు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చి ఉండేది. ఎందుకంటే కేసీఆర్ పట్ల ఇవాళకి ఆ గౌరవం ఎందుకున్నది? తెలంగాణ రాదు అనుకున్న తెలంగాణను సాధ్యం చేసిండు కాబట్టి. మరి అలాంటి నాయకత్వము తన చుట్టూ ఉన్న పరివారాన్ని కాపాడుకోలేదు. 2, ప్రజలకు అందుబాటులో లేరు అనేది ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేదు. ఇదొక పొరపాటు. దీంతో పాటుగా కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరి మధ్య మైత్రి ఉన్నదని, ఇద్దరు కలిసి ఉంటారన్నప్పుడు అటు కలవడం లేదు, అట్లా దాన్ని ఖండించడం లేదు. దీని కారణంగా ప్రజలు ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని, నిజంగా దోస్తానం ఉందా లేదా అనేది. ఈలోపుగానే కాంగ్రెస్ పార్టీ అంతర్గత చాప కింద నీరులాగా అది బలం పెంచుకున్నది. ఇది బలంగా కనబడుతున్నట్టు కనబడి డీలా పడిపోయింది బీఆర్ఎస్. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గుర్తించలేదు. ఈ కారణంగా దీంతో పాటుగా ఆనాడు బీఆర్ఎస్ను దాని ఉనికిని ప్రశ్నార్థకం చేద్దామనుకున్న వారు కూడా రావడము, వెళ్తున్న వారిని ఏరికోరి పిలిచి మరీ పదవులు ఇవ్వడం ససేమిరా పార్టీ నాయకత్వానికి నచ్చలేదు. వారికి నచ్చలేదనే విషయం తెలిసినా వారిని పిలిచి సముదాయించే ప్రయత్నం చేయలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. అయితే ఇవాళ తెలంగాణ ఈ అంశాలు మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వం వైపు నుంచి జరిగినాయి అనేది బీఆర్ఎస్ నాయకులు 5-10 మంది కలుసుకున్నా మాట్లాడుకుంటున్న విషయాలు. కానీ కాంగ్రెసు, బీజేపీ 2 జాతీయ పార్టీలు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం ఏర్పడింది. తెలంగాణ సోల్ ఏమిటో ఆ పార్టీ దగ్గర ఉన్నది. కేసీఆర్కు ఏ మాట కామాట. కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక అభివృద్ధి నమూనా. ఆయన వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనుకున్నారు. వరిధాన్యం లేదా సాగునీటి రంగంలో తీసుకొచ్చిన మార్పులు, అప్పులైతే అభివృద్ధి ఉన్నప్పుడు ఎట్లయితే రాష్ట్రం నిలబెట్టాలనుకున్నారో, చరిత్రను తన వైపు ఎట్లా తిప్పుకోవాలనుకున్నారో, కానీ జరుగుతున్న పొరపాట్లను గుర్తించలేదు. అయినా తెలంగాణ సమాజం తెలంగాణ కోసమే ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి. టీఆర్ఎస్ అనేది పొరపాట్లు చేసి ఉండవచ్చు, తప్పులు జరిగి ఉండవచ్చు, కానీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనేది ఇది తెలంగాణ ప్రజల జీవితాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ జీవితాన్ని నిలబెట్టేది, కాపాడేది బీఆర్ఎస్ అనే బలమైన భావన కూడా ఉన్నది. పొరపాట్లు సర్దిద్దుకొని నిలబడండి అని లక్షల మంది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను కోరుకుంటూ ఉండాలని. అసలు బీఆర్ఎస్గా మారడమే చాలామందికి నచ్చలేదు. అప్పుడు భయపడో లేకపోతే కనుక ఏమనుకుంటారో అని చెప్పలేదు చాలామంది. ఆ పేరు మార్చడం కూడా నచ్చలేదు. సరే మారింది. మారిన పొరపాట్లను సరిదిద్దుకొని బీఆర్ఎస్ నిలబడాలని. సరే రావడాలు పోవడాలు సర్వసాధారణమే రాజకీయాలలో. బలము బలహీనత అనేది శాశ్వతంగా ఎవరికి ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వము పొరపాట్లను సరిదిద్దుకొని పొరపాట్లను గుర్తించి నిలబడాల్సిన ఒక చారిత్రక అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ మిగతా వారి కంటే కూడా జాతీయ పార్టీలకు ఉండేది జాతీయ దృక్పథం ఉంటుంది. తెలంగాణ దృక్పథం ఉన్నది బీఆర్ఎస్ కాబట్టి ఆ నాయకత్వం అంతా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు, ఏమీ ఆశించకుండా తెలంగాణ రాష్ట్రమే కావాలని కోరుకున్నవారు అలాంటి చాలామంది ఇవాళ బీఆర్ఎస్లో ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళు కోరుకుంటున్నది కూడా ఈ వారికి ఓట్లేసిన వాళ్ళు కోరుకుంటున్నది కూడా బీఆర్ఎస్ నిలబడాలి, తప్పులను సరిదిద్దుకోవాలి, ఈ వలసలు పోవడంలో నైరాశ్యం నుంచి బయటపడాలి, కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పాలి. ఇప్పటికైనా సరే కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు నాయకులను తయారు చేసుకుంటామని. ఇప్పటికైనా పార్టీని నమ్ముకొని ఉన్నవారు, సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్నవారు, వెన్నుపోట్లో పొడవడానికి వచ్చినా సరే పార్టీని కాపాడుకుంటున్న వారిని గుర్తించి ఆ నాయకత్వాన్ని ఎదిగించాల్సిన చారిత్రక అవసరము బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉన్నది. అన్నిటికంటే ముందు ఈ వలసలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నైరాశ్యంలో నుంచి, అయోమయంలో నుంచి, గందరగోళం నుంచి బయటపడాలి. అననుకూలమైన పరిస్థితులు ఇవాళ బీఆర్ఎస్కు ఉన్నాయి. రకరకాల అంశాలు ఈ ప్రభుత్వం బయటికి తీసుకొని వస్తున్నది, గత ప్రభుత్వానికి సంబంధించినవి. ఇవి మానసికంగా బలమైన దెబ్బతీస్తాయి. అయినా సరే మరి గతంలో ఉద్యమ నిర్మాణంలో ఉండాల్సినంత చతురత, ఆనాడున మానసిక స్థైర్యము ఈనాడు ఎందుకు కోల్పోయిందో కూడా బీఆర్ఎస్ తెలుసుకోవాలి. కోల్పోయిందనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది. వీటన్నిటిని మరొకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఎంతైనా ఉన్నది. అది తెలంగాణ సమాజపు దృష్టికోణంలో.